హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలోని డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. తాజాగా మరొక 2 కొత్త పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లేంటి? వాటికి ఎవరెవరు అర్హులు అవుతారు? ఈ పథకాల ద్వారా పొందేటువంటి ప్రయోజనాలు ఏమిటి? అప్లికేషన్స్ ఎలా పెట్టుకోవాలి? ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి? ఈ విధంగా పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అందజేస్తాను. వీడియోనైతే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఫైనల్‌గా మీకేమన్నా డౌట్‌లు ఉన్నట్లయితే కామెంట్‌లో పెట్టండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైమ్ ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు డైలీ పొందుతూ ఉండొచ్చు. అలాగే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తాజాగా ఏపీలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక 2 కొత్త పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. వచ్చే నెల 8దో తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. అలాగే యానిమేటర్లు, సీసీలకు ఉచితంగా సెల్ ఫోన్లు కూడా పంపిణీ చేస్తామని, ఇప్పటికే ఈ 2 పథకాలను అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్రను వేయటం జరిగింది. అయితే తాజాగా ఈ పథకాలకు సంబంధించి తేదీలనైతే ఫిక్స్ చేశారనమాట. వచ్చే నెల 8దో తారీఖున అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. కొంచెం బ్రీఫ్‌గా ఈ పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. మహిళా దినోత్సవాన్ని మనకు ఈ యొక్క మార్చి 8దో తారీఖున సందర్భంగా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపి కబురైతే అందించనున్నట్లు చెప్తూ ఉన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇందులో డ్వాక్రా మహిళలకు మనకు ఈ యొక్క 2 కీలకమైన పథకాలతో పాటుగా మరిన్ని వివరాలను ప్రకటించబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. వీటికి ఇప్పటికే ఆయన ఆమోదముద్ర అయితే విధించారు. డ్వాక్రా మహిళల కుటుంబాల్లో చదువుకు, వివాహాలకు చేయూత ఇచ్చేలా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల కింద శ్రీనిధి బ్యాంక్ సెర్ఫ్ పరిధి ద్వారా గరిష్టంగా ₹1,00,000 వరకు పావలా వడ్డీకే రుణాలను అందచేయబోతున్నట్లు ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లోనే వీటిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించిన సీఎం ఆదేశాల మేరకు పథకాలు అమల్లో లోపాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు అధికారులు మరిన్ని జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ 2 పథకాలను అమల్లోకైతే తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే బ్యాంక్ లింకేజీ, శ్రీనిధి, ఉన్నతి, ఇతర మార్గాల్లో తీసుకుంటున్నటువంటి రుణాలను సక్రమంగా చెల్లించేటువంటి వాళ్లకు చేయూత అందజేస్తూ ఉన్నారు. ఓకేనా? ఇక మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేటువంటివి తీసుకొచ్చాను. స్టెప్ బై స్టెప్ పథకాల వారీగా. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే డ్వాక్రా సంఘాల మహిళలు ఉంటారో వాళ్ళ యొక్క పిల్లల చదువుల ఖర్చుల కోసం ₹10,000 నుంచి ₹1,00,000 గరిష్టంగా రుణాలైతే పొందవచ్చనమాట ఈ పథకం ద్వారా. అది కూడా పావలా వడ్డీకే 4% వడ్డీకే మీకు ఇస్తారు. గరిష్టంగా వీటిని 48 వాయిదాల్లో చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పథకాలకి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే మీ పిల్లలకు సంబంధించి ఏవైతే కాలేజెస్, స్కూల్స్ ఉంటాయో అందులో అడ్మిషన్ లెటర్లు, ఫీజు రసీదులు తప్పనిసరిగా ఉండాలి. మీరు ఏదైతే ఫీజు చెల్లించుంటారో ఆ ఫీజులకు సంబంధించిన రసీదులు కూడా తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల్లోనే నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మీరు ఎంతైతే రుణం పెట్టుకొని ఉంటారో ఆ రుణం మొత్తం కూడా జమ కావడం జరుగుతుంది. గరిష్టంగా ఈ పథకం ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల చదువులకు వర్తిస్తుందన్నమాట. ఇక అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కూడా మనకు సేమ్ ఇలాగే ఉంటుందండి. ఈ డ్వాక్రా సంఘాల సభ్యురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కుమార్తె వివాహ ఖర్చులకు అయితే వర్తింపు జరుగుతుంది ఈ పథకం అనేది. ఓకేనా? ₹10,000 నుంచి ₹1,00,000 వరకు మీకు రుణం అయితే అందజేస్తారు ఈ పథకం ద్వారా. అది కూడా పావలా వడ్డీకి అందజేస్తారు. 4% వడ్డీ. గరిష్టంగా దీన్ని కూడా 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. సో, మనకు ఈ వాయిదాలనేటువంటివి చాలానే ఉన్నాయి. నిదానంగా మీరైతే పే చేసుకోవచ్చు. ఇక ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అనుకుంటే, లగ్న పత్రిక, అలాగే పెళ్లి ఖర్చు అంచనా పత్రాలు తప్పనిసరి అయితే చేస్తూ ఉన్నారు.
పరిశీలన అనంతరం సభ్యురాలి ఖాతాల్లోకి నేరుగా నగదనేది జమ చేయడం జరుగుతుంది. ఈ పథకాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా డ్వాక్రా సంఘంలో సభ్యురాలైతే అయ్యి ఉండాలి. అలాగే మీరు డ్వాక్రా సంఘంలో జాయిన్ అయితే అయ్యి 6 నెలలైతే పూర్తి అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఇప్పటికే బ్యాంకు లింకేజీ, శ్రీనిధి లేదా ఇతర రుణాలను సక్రమంగా చెల్లిస్తున్నటువంటి వారికి మాత్రమే ఈ 2 పథకాలు వర్తింపు జరుగుతుంది. ఈ పథకాలు బయోమెట్రిక్ ఆధారంగా అమల్లోకి తీసుకురాబోతున్నట్లు చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, మొత్తంగా ఈ 2 పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇది. ఈ పథకాలు మీకు వర్తింపు జరగాలంటే ఖచ్చితంగా డ్వాక్రా సంఘంలో సభ్యులైతే అయ్యుండాలి. డ్వాక్రా సంఘంలో జాయిన్ అయ్యి 6 నెలలైతే మినిమం పూర్తయితే అయ్యుండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే మహిళలకు సంబంధించి యానిమేటర్లకు ఉచితంగా సెల్ ఫోన్లు అయితే అందచేయబోతున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,500 మంది యానిమేటర్లు, 5,000 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్ విధులు నిర్వర్తిస్తుండగా వీరికి 15,000 విలువ చేసేటువంటి సెల్ ఫోన్లు కూడా ఉచితంగా ఇవ్వనున్నారని చెప్తూ ఉన్నారు. 600 మంది ఎంపీఎంలకు ల్యాప్టాప్లు కూడా అందజేస్తున్నారని ఇక్కడ మనకు సమాచారం అయితే రావడం జరిగింది. 2014, 2019 మధ్య తెదేపా ప్రభుత్వంలో మనకు వీరికి సెల్ ఫోన్లు అయితే ఈ టీడీపీ ప్రభుత్వంలో మనకు వీరికి సెల్ ఫోన్లు అయితే ఇవ్వగా చాలా వరకు అవి పాడైపోయినట్లు చెప్తూ ఉన్నారు. సో, అందువల్ల కొత్తగా రూ. 15,000 విలువ చేసేటువంటి మొబైల్ ఫోన్లు, అలాగే ఎంపీఎంలకు వచ్చేసి ల్యాప్టాప్లు కూడా అందజేస్తామని ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, ఫైనల్గా వచ్చేసి మహిళలకు రాబోయేటువంటి 2 కొత్త పథకాలు ఏంటి అంటే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము. ఈ 2 పథకాలను వచ్చే నెల అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖున సందర్భంగా ఆ రోజున అమల్లోకి తీసుకురాబోతున్నారు. అది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ పథకాలు అమలు చేస్తారనమాట. అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి అంటే మీ యొక్క గ్రూప్‌కు సంబంధించి వివోఏ, సీసీ అధికారులు ఉంటారు కదా! వాళ్ళని గనుక సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ పెడతారు. దాని తర్వాత మీకు రుణం అనేది రావటం జరుగుతుంది. బట్ ముందు రోజుల్లో విధి విధానాలు అనేటువంటివి రిలీజ్ చేస్తారు. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు మన ఛానల్ నుంచి అయితే అందచేస్తూ ఉంటాను. ఛానల్‌ని అయితే రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అందచేస్తూ ఉంటాను. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే వీడియోని చూస్తున్నారో తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.